ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్షమించండి అత్తయ్య గారు, వెళ్ళిపోతున్నాను. మీరు ఇష్టపడ్డ కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టినప్పుడు ఎంతో మురిసిపోయాను. మీ అబ్బాయితో నిండు నూరేళ్లు అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ నా ఊహలన్నీ నిజాలు కావు అని తెలుసుకుని మా ఆయన సంతోషం కోసం మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకున్నట్టు నేను మీ అబ్బాయితో బ్రతికే అదృష్టం నాకు లేదు. సాధ్యమైనంత త్వరగా మీ మనసులో నుంచి నన్ను తుడి చేయండి. వెళ్ళొస్తాను. వెళ్తున్నాను అత్తయ్య గారు. మీరు ఎప్పటికీ బాగుండాలి. ఇల్లెందుకు ప్రశాంతంగా అనిపించట్లేదు? ఎక్కడో కళ తప్పినట్టుంది. ఏంటిలా ఉంది? శరణ్య, అమ్మా శరణ్య, జ్యోతి, శరణ్య ఎక్కడా? ఈరోజు బయట ముగ్గు పెట్టలేదు, దేవుడికి పూజ కూడా చేయనట్టుంది. వెళ్ళి శరణ్యని పిలు. సరేనమ్మా. శరణ్యమ్మ గారు, శరణ్యమ్మ గారు, శరణ్యమ్మ గారు, అమ్మగారు, శరణ్యమ్మ గారి ఇంట్లో కనిపించడం లేదమ్మా. శరణ్య గదిలో లేకపోవడం ఏంటి? ఉదయం నుంచి కూడా శరణ్య నాకు ఎక్కడా కనిపించలేదు ఆనందా. అవునమ్మా, వదినని మేము కూడా చూడలేదు. దర్శన్, దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎక్కడన్నా? తెలీదమ్మా. తను గదిలో లేదంట. ఇంట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. బయటకు వెళ్తున్నానని నీతో ఏమైనా చెప్పిందా? నాతో కూడా ఏమీ చెప్పలేదు ఆనందా. మరి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది?
దర్శన్ ఫోన్ ఇవ్వు. ఫోన్ కూడా కలవట్లేదు. ఎందుకిలా? దర్శన్, శరణ్య నువ్వు ఏమైనా రాత్రి గొడవ పడ్డారా? లేదమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య గొడవలే ఉంటాయి ఆనంద. ఇద్దరు అన్యోన్యంగా హ్యాపీగానే ఉన్నారుగా. కరెక్టేనండి. శరణ్య ఇంట్లో ఎక్కడా లేదు, ఫోన్ కూడా పనిచేయడం లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, మరిది గారు, అత్తయ్య గారు, గదిలో ఈ లెటర్ ఉంది అత్తయ్య గారు. లెటరా? అనన్య, ఏంటమ్మా లెటరు? చూసి చెప్పు. అది తను రాసిందేనా? అత్తయ్య గారు, తనే రాసుంటుంది. ఏం రాసిందో చదువు. అత్తయ్య గారు, శరణ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. శరణ్య అవుట్. పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఎందుకు? శరణ్య పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ లెటర్లో ఏం రాసుంది? అనన్య, త్వరగా రాసింది రాసినట్టు చదివి చెప్పమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.